హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న అందమైన రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇక్కడ అందమైన దృశ్యాలు కనులకు కనువిందు చేస్తే, ఆధ్యాత్మిక ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడ దేవతలు దేవుళ్లకు సంబంధించిన పురాతన గొప్ప ఆలయాలు కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక విశ్వాసాల అద్వితీయ సంగమాన్ని వీక్షించవచ్చు. అలాంటి ఆలయాల్లో ఒకటి కార్తీకస్వామి ఆలయం. ఇది ఎత్తయిన శిఖరంపై ఉంది. ఈ ఆలయం వైభవం, పురాణాలు, ప్రాముఖ్యత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండటమే కాదు, అదే సమయంలో ఆలయం చుట్టూ ఉన్న దృశ్యాలు కూడా భక్తులను ఆకర్షిస్తుంది. కార్తీకస్వామి దేవాలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. ఇది రుద్రప్రయాగ పోఖారీ రహదారిపై కనక్చౌరీ గ్రామ సమీపంలో 3050 మీటర్ల ఎత్తులో క్రాంచ్ కొండపై ఉంది. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు బాల్యరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర భారతదేశంలో కార్తికేయుడు బాల్యరూపంలో ఉన్న ఏకైక ఆలయమిది. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు తన 2 కుమారులు కార్తికేయుడిని, గణేశుణ్ణి విశ్వానికి 7 ప్రదక్షిణలు చెయ్యమని కోరాడు. తన తండ్రి ఆజ్ఞను అందుకున్న వెంటనే కార్తికేయుడు విశ్వానికి 7 ప్రదక్షిణలు చెయ్యడానికి బయలుదేరాడు. గణపతి తన తల్లిదండ్రులను 7 ప్రదక్షిణలు చేసి తన విశ్వమంతా తల్లిదండ్రులే అని చెప్పాడు. గణేశుడి మాటలు విన్న శివపార్వతులు చాలా సంతోషించారు. ఇక నుంచి మొదట పూజను అందుకుంటావని గణపతిని ఆశీర్వదించారు. మరోవైపు కార్తికేయుడు విశ్వానికి 7 ప్రదక్షిణలు పూర్తి చేసి తిరిగి వస్తాడు. అప్పుడు అసలు విషయం తెలిసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. దీని తరువాత కోపోద్రిక్తుడైన కార్తికేయుడు తన మాంసాన్ని, ఎముకలను పరమశివునికి అర్పించగా ఈ ఆలయంలో కార్తికేయుని ఎముకలకు పూజలు చేస్తారు. కార్తీక స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలో ఉన్న కార్తీక స్వామిని మురుగన్ అని కూడా అంటారు. ఆలయ ప్రాంగణంలో వేలాడదీసిన వందలాది గంటల శబ్దం సుమారు 800 మీటర్ల దూరం వరకు వినబడుతుంది. ఇక్కడ రోడ్డు నుండి 80 మెట్లు ఎక్కి ఆలయ గర్భగుడిని చేరుకోవచ్చు. కార్తీక స్వామి దేవాలయం రుద్రప్రయాగ నుంచి పోఖారీ మార్గంలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీక స్వామి దేవాలయాన్ని చేరుకోవడానికి హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి రుద్రప్రయాగకు బస్సు ద్వారా చేరుకోవచ్చు.